వెండి బంగారు అడగడం లేదు. అమ్మా మంచినీళ్ళు లేవు, అమ్మా మంచినీళ్ళు లేవు అని అడుగుతున్నారు. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా కృష్ణ నీళ్లు వచ్చేసేవి కూడా. కేవలం నల్గొండ జిల్లాలోనే 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ అది. మునుపు ఉన్న ఏ ముఖ్యమంత్రి దానికి చేయడానికి సాహసం చేయలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు మటుకు అది తప్పకుండా చేయాల్సిన ప్రాజెక్ట్ అని చెప్పి దానికి 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన పనులు ఆయన పోయిన తర్వాత ఇక్కడి గొంగలు తీసి అక్కడ కూడా పెట్టిన పాపాలు పోలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నీళ్లు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. అదే గనక అయిపోయి ఉంటే సాగునీరు, తాగునీరు అన్ని ప్రాంతాలకు నల్గొండ జిల్లాలో వచ్చేసేవి. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు ఇక్కడ చేనేత కార్మికులు కూడా ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు చేనేత వస్త్రాలే ధరించేవారు. ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు అనుకున్నా తెల్లని చేనేతను లేసిన బట్టల్లో చిక్కని చిరునవ్వుతో జ్ఞాపకం వస్తాడు. చేనేతనంటే రాజులకి చాలా ప్రేమ. అందుకే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు వారి రుణాల మాఫీ కోసం చాలా కృషి చేశారు. కేవలం నల్గొండ జిల్లాలో 76 సంఘాలకు 165 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. వారి రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే జరిగింది. కానీ ఆ తర్వాత సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రభుత్వము ఒక్కసారి కూడా చేనేతలకు రుణమాఫీ చేయలేదు. ఖర్చులన్నీ పెరిగిపోయాయి. డిమాండ్ ఏమో తగ్గిపోయింది. 75% మంది ఇప్పుడు చేనేత రంగాన్ని వదిలేసి లేబర్ పను, వాచ్మెన్ పనిలో చూసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వము అసలు వారి గురించి ఆలోచన చేస్తుందో లేదో అని అడుగుతున్నాం. అన్న చెప్పారు వైట్ హౌస్ లో కూడా ఇక్కడ నేసిన బట్ట ఉందంట. మన ఆంధ్రప్రదేశ్ కే కాదు మన దేశానికే గర్వకారణం అది. కానీ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ఏ మాత్రం ముందు చూపు లేదు. వీరిని ప్రోత్సహించాలన్న కనీస ఆలోచన లేదు. అంతేకాదు గీత కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు నానా రకాల పన్నులు వేసిన చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించి కేవలం 25 రూపాయలు తీసుకునేవారు. అంతేకాదు చేనేతలతో పాటు గీత కార్మికులు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారే. చెట్టు నుంచి పడిపోతే వారికి ఎక్స్గ్రేషియో 1,00,000 రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము పెన్షన్ ఇవ్వడం లేదు, సంఘాలు ఏర్పాటు చేయడం లేదు, ఎక్స్గ్రేషియో కూడా ఇవ్వడం లేదు. గీత కార్మికులను దారిలో కనపడి చాలా బాధపడడం జరిగింది. ఆ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు పత్తి రైతులను చూస్తే చాలా బాధేస్తుంది. పత్తిని తెల్ల బంగారం అంటారు. బంగారం